హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ ABG Diaries. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మా గురించి ఒక స్మాల్ ఇంట్రో. సో దిస్ ఈజ్ గణేష్ ఫ్రమ్ నిజామాబాద్ అండ్ దిస్ ఈజ్ బాలు ఫ్రమ్ వికారాబాద్ అండ్ మైసెల్ఫ్ ఫ్రమ్ మహబూబ్ నగర్. సో ఇవాళ వీడియో ఏంటంటే ఒక కంప్లీట్ సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళి ఒక ఫారెస్ట్ ఏరియాలో స్టే చేయబోతున్నాము. సో మేమైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము, ఎందుకంటే అక్కడ ఒక షెల్టర్ కానీ ఇలాంటిది ఏమీ ఉండదు. అండ్ ట్రెక్కింగ్ చేయబోతున్నాము అండ్ క్యాంప్ఫైర్ చేయబోతున్నాము అండ్ బార్బెక్యూ మేకింగ్, అలాగే ఫారెస్ట్ వ్యూ పాయింట్స్ కానీ అండ్ వాటర్ రిసోర్సెస్ కానీ. సో ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ మేము చూపించబోతున్నాము. సో మేమైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. సో వై డోంట్ వి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చెప్పరా అశోక్, రా ఎట్లా అనిపిస్తుంది? మా ఊరు సైడ్ పోతున్నాం కదా, మంచి అనిపిస్తుందిరా. నీకురా అన్నా ఉంది అట్లా.
అరే క్యాంప్ ఫైర్కి మంచి ప్లేస్ కావాలరా వాళ్ళు. చూస్తున్నాం కదా, చూద్దాం ఇక్కడ ఎట్లా ఉందో ప్లేస్. ఫారెస్ట్ ఎంటర్ అయిపోయాము లోపలికి. సో క్యాంప్ ఫైర్కి ఒక మంచి ప్లేస్ దొరికితే అక్కడ ఆపేద్దాం. అక్కడ ఆపేద్దాం నిజంగానే. ఈ అడవిలో ఎట్లా దొరుకుతుందో ఏం దొరుకుతుందో ప్లేస్ నాకేం అర్థమైతే అశోక్. సరే పోతూ ఉండు, చూద్దాం ఎక్కడ బెటర్ అనిపిస్తే అక్కడ ఆగిపోదాం. కొంచెం ముందర కొన్ని అక్కడ వాటర్ ఉన్నట్టున్నాయిగా. వాటర్ ఉన్నాయి అక్కడ. నీకు విషయం తెలుసా, రోజు సాటర్డే అయిపోతుంది, సండే కూడా అయిపోద్ది రేపు అయితే. అది కాదురా, మనం సాటర్డే తిన్నాం కదా, సో కలిసి వచ్చేస్తుంది అన్నట్టు. అంటే కరెక్ట్ 12 కాగానే మనం బార్బీకి మేకింగ్ చేసుకున్నాం. అసలే శనివారం తినవుగా. ఏదో ప్లాన్ చేసినట్టు అయిందిరా ఇది. ఎరా చెప్పు. ఏంట్రా అశోక్, ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? అంతా ఇప్పటికైతే మంచిగా అనిపిస్తుంది. కానీ మనము వచ్చేటప్పుడు అనుకున్నాం కదా వర్షం పడితే ఎట్లా. వర్షం పడితే నిజంగా నేను అనుకున్నా వర్షం పడుతుందేమో, ఇంకా ప్లాన్ ఫెయిల్ అవుతుంది అనుకున్నా. అసలే మన ఓపెన్ ప్లేస్ కదా, అసలే అడ్డవి ఓపెన్ ప్లేస్ ఎట్లా స్టే చేయడం ఏంటి అనుకున్నాను. కానీ ఇది బెస్ట్ మూమెంట్ లా అనిపిస్తుంది నాకు. అంటే లైఫ్ లో ఎప్పుడు ఇట్లా అంటే ఫారెస్ట్ లో వచ్చి నైట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత అవుతుంది, 11 అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం. 11 o'clock వంట చేసుకొని మనం తినేసరికి 12:30 1 అయ్యి, మళ్ళా తిన్న తర్వాత వాళ్ళు చిట్ చాట్ చేసి పడుకునేసరికి 2 3 అయ్యి, మళ్ళీ పొద్దున్న లేచి అదే ఉంటుందిరా ఈ ఎక్స్పీరియన్స్ అయితే. నాకు కూడా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది, ఫస్ట్ టైం కదా ఇలా.
చెప్పండి రబాయిలు. ఇంకోటి ఫస్ట్ టైం మీరు మా సైడ్ వచ్చారు కదా, మీకు ఈ ప్లేసెస్ నచ్చుతాయో నచ్చదో అని కొంచెం అనిపించింది. ఓవరాల్గా మీకు అంటే ప్లేస్ కానీ ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ ఎట్లా అనిపించింది? లైక్ ఇంకోటి ఏంటంటే వర్షాకాలం అయ్యండి, మనకు వర్షం కూడా పడలేదు కదా, దానివల్లనే ఇదంతా జరిగింది. లైక్ బార్బీక్యూ కానీ క్యాంప్ ఫైర్ కానీ ఇంత ప్రశాంతంగా మనం కూర్చొని మాట్లాడుతున్నాం అంటే దేవుడికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాల్సి. ఎందుకంటే ఫెయిల్ అవుతుండే ప్లాన్ అంతా. ఎందుకంటే మేము ఈ ఒక్క రోజులో చేసిన ప్లాన్ కదా ఇదంతా, ఒక ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి ప్రిపరేషన్ జరుగుట్లా ఫైనల్గా ఈ అవుట్పుట్ వస్తుంది. సో గైస్, వీడియో అయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఏమంటావు బాలు? అంతేగా చేయాలి. సపోర్ట్ అలా మనకి ఎంకరేజ్మెంట్. అవును, నువ్వు చెప్తావు. నేనైతే రియల్గా అసలు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఇవాళ నాకు. సో ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్, ఇలా బయటకు వచ్చి ఒక దగ్గర స్టే చేయడం, కంప్లీట్గా ఒక నైట్ వితౌట్ షెల్టర్ లేకుండా మన ఓన్ షెల్టర్తో. సో ఇదైతే ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ లాగా నాకు అనిపిస్తుంది ప్రెసెంట్. ఐ థింక్ ఇది లైఫ్ లాంగ్ గుర్తుపోతుందిరా. నాకైతే లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. ఇదంతా ఒక మెమొరీలా గుర్తుండిపోతుంది మన లైఫ్లో. వన్ ఆఫ్ ది బెస్ట్ మెమొరీ. వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరీ.